దేవుని నామమున స్తోత్రం. మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు, స్తోత్రాలండి. కొద్దిసేపు దేవుని వాక్యాన్ని విన్నాం. పరిశుద్ధ గ్రంథంలో నుంచి భక్తుడైన యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 16-17 వాక్యాలు నేను చదువుతాను, మీరు గమనించండి. నా ప్రియ సహోదరులారా, మోసపోకుడి. శ్రేష్టమైన ప్రతి ఈవియు సంపూర్ణమైన ప్రతి వరమును పరసంబంధమైనదై జ్యోతిర్మయుడగు తండ్రి యొద్ద నుండి వచ్చును. ఆయన యందు ఏ చంచలత్వమైనను గమనముల వలన కలుగు ఏ ఛాయ అయినను లేదు. ప్రియులారా, ఇక్కడ భక్తుడు ఈ విధంగా పరిశుద్ధాత్మని ప్రేరణతో పరిశుద్ధాత్మదేవుడు రాయించిన మాటలు ఏంటంటే, ప్రతి వరం కూడా దేవుడి కాడిచి వస్తుంది. పరసంబంధమైనటువంటి వరాలు దేవుడి కాడి, జ్యోతిర్మయుడగు దేవుని కాడిచి వస్తుంది. జ్యోతిర్మయుడైన దేవుడు అంటే, జ్యోతిర్మయుడు అంటే జ్యోతి అంటే వెలుగు. వెలుగై ఉన్న దేవుడి కాడించి కొన్ని వరాలు వస్తాయి. అవి పరసంబంధమైన అంటే పరలోక సంబంధమైనవి. ప్రియమైన దేవుని పిల్లలారా, పరలోక సంబంధమైనటువంటి వరాలు, ఆ పరలోక సంబంధమైనటువంటి వరాలు మనకి ఎంతైనా మనకి అవసరమండి. ఒక వ్యక్తి దగ్గర వరాలు ఉంటే వారి విలువ పెరిగిద్ది. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ చీకటి సమాజంలో, ఈ చీకటి లోకంలో నీవు ఎంత విలువగా బ్రతకాలనుకుంటావో అన్ని వరాలు మనకి కావాలి. యాదవది నేను ఎటు బతికితే నాకెందుకు లేదు, ఈ విలువ ఉంటే ఎంత లేకపోతే ఎంత, ఏమండి కాస్త తిండి దొరుకుతుంది, కాసేపు నిద్రపోతున్నానా అనుకుంటే ఏమీ లేదు. పెద్ద దానికి కష్టపడాల్సిన అవసరం లేదు. నేను ఈ చీకటి లోకంలో, ఈ భూమి మీద నేను ఒక విలువైన వ్యక్తిగా, ఒక ఘనమైన వ్యక్తిగా నేను బ్రతకాలి, నేను జీవించాలి. ఆశపడిన వాళ్ళకి దేవుని దగ్గర వరాలు పొందుకోవాలన్నటువంటి ఆ హృదయంలోంచి ఆ భారం వస్తుంది. ప్రియులారా, ఎవడైనా ఈ లోకంలో ఘనంగానే ఉండాలని కోరుకుంటాడండి. ఎవడు ఘనహీనంగా కోరుకోవాలని ఉంటాడండి? ఏమండి, రోడ్లంపడి జరిగి ఒక పిచ్చోడు మెంటలు వచ్చింది, ప్రతి వాడు ఫోన్లో ఇట్లా మాట్లాడటం చూస్తాడు. హలో, ఎక్కడున్నావు, పలానా కాడు, ఇది చూసేసి వాడు ఒక పిచ్చోడు, వాడు ఒకటి ఏమండి ఒక కర్రలాగా ఒక రాయి తీసుకొని, హలో మిస్టర్ ముఖ్యమంత్రి ఎక్కడున్నావు, నేను ఎక్కడే ఉన్నారా అంటాడు. ముఖ్యమంత్రి వస్తాడు అంటే వాళ్ళని వీళ్ళని చూసి ఇతను కూడా ఒక ఘనమైన వ్యక్తిగా మారాలి అన్న ఒక ఆలోచన పిచ్చివాడికి కూడా ఉంటుంది. మనందరూ మంచివాళ్ళమని నేను అనుకుంటున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎప్పుడు ఎవరికి ఈ వరాలు దేవుడిస్తాడు? అసలు మనము కొన్నిటిని మనం వరాలుగా భావిస్తే, వీటిని మనం వరాలుగా భావిస్తే దేవుడు వరాలు ఇస్తాడు. మనము దేనిని వరంగా భావించాలి? కీర్తన గ్రంథం 119వ కీర్తన 56వ వాక్యాన్ని నేను చదువుతాను, మీరు గమనించండి. బైబిల్ ఉన్నటువంటి వారు ప్రతి ఒక్కళ్ళు కూడా చరిచి చూడండి. నీ ఉపదేశమును అనుసరించి నడుచుకొనుచున్నాను, ఇదే నాకు వరముగా దయచేయబడి ఉన్నది. ప్రియులారా, ఇక్కడ ఒక భక్తుడు వరంగా భావిస్తూ ఉన్నాడు, ఒక విలువైనటువంటి వరంగా భావిస్తూ ఉన్నాడు భక్తుడైన దావీదు. ఏంటి ఆయన వరంగా భావిస్తున్నాడు అంటే, అయ్యా నీ ఉపదేశం, నీ యొక్క ఉపదేశము నేను వరంగా భావిస్తున్నాను, ఇది నాకు వరంగా దయచేయబడింది, ఇది నాకు ఒక బహుమానంగా దయచేయబడింది. ప్రియులారా, దావీదు గారు స్టడీగా చూడాలి మీరు.
ఇదే నాకు వరముగా దయచేయబడింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఉపదేశాన్ని వరంగా భావించాలి. అందుకనే భక్తుడు అంటాడు, అయ్యా నీ మాటలు బంగారం కంటే విలువైనవయ్యా, నీ మాటలు అమూల్యమైన ముత్యముల కంటే కూడా విలువైనవయ్యా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎవరైతే దేవుని ఉపదేశాన్ని, దేవుని మాటల్ని వరముగా భావిస్తారో వారి జీవితాల్లో ప్రభు వరాలు ఇస్తాడు. ముందు మనము దేవుని ఉపదేశాన్నే నేను వరముగా భావించి ఆ ఉపదేశాన్ని అనుసరించి నడవాలండి. అందుకే భక్తుడు అంటాడు, అయ్యా నీ ఉపదేశమే, నీ మాటలే నా యొక్క పాదాలకు దీపమయ్యా. ఉపదేశం అనేటటువంటి వరముతో నేను వేసే ప్రతి అడుగు కూడా, నేను వేసే ప్రతి అడుగు నీ ఉపదేశాన్ని అనుసరించి నేను వేస్తానయ్యా. నీ ఉపదేశం ఏది చెబితే అదే. నీ ఉపదేశమే నాకు ఆహారం అయ్యా, నీ మాటలే నాకు ఆహారం అయ్యా. నీ మాటలు నాకు వినపడగానే నా హృదయం ఉప్పొంగుతా ఉందయ్యా. అవును ప్రియులారా, జ్యోతిర్మయుడైన ఆ ప్రభువైన ఆ పరలోకములో నుంచి మనము వరాలు అనుభవించాలి అంటే దేవుని యొక్క ఉపదేశాన్ని ఒక వరముగా భావించి దేవుని ఉపదేశము చేత ఒక వరాల లాంటి వ్యక్తులుగా మనం మారాలి. అంటే వరము అన్నది అది ఒక విలువైనటువంటిది. ఒక వ్యక్తిని ఎప్పుడు ఒక విలువైన వ్యక్తిగా మార్చబడతాడంటే దేవుని ఉపదేశం చేత కడగబడుతూ ఉన్నప్పుడు. కొంతమంది వస్తారు వెళతారు, వస్తారు వెళతారు, వస్తారు వెళతారు. ఉన్నంతసేపు కాసేపు స్తోత్రం హల్లెలూయా, స్తోత్రం హల్లెలూయా అంటారు. మరి ఆ ఉపదేశం వాళ్ళల్లో ఏమైనా మార్పు తీసుకొస్తుందా? అయ్యో ఉపదేశం ఈ విధంగా ఉందే, దేవుడి విధంగా మాట్లాడాడే, దేవుడు నన్ను ఇలా చేయమంటున్నాడే, దేవుడు నన్ను ఇది చేయొద్దంటున్నాడే, దేవుడు నన్ను ఇది మాట్లాడమంటున్నాడే, దేవుడు ఇది మాట్లాడొద్దంటున్నాడే అని ఎవరైతే ఉపదేశాన్ని వరంగా భావించి ఉపదేశాన్ని అనుసరించి ఉపదేశం ప్రకారంగా జీవిస్తారో వారు ఒక ప్రత్యేకమైన వ్యక్తులుగా మారుతారు, వారు ఒక విలువైన వ్యక్తులుగా మారుతారు. ఉపదేశాన్ని నీవు వరంగా భావిస్తే నువ్వు తప్పకుండా, పెద్ద కష్టమేమి కాదండి. నా బ్రతుకులో ఉన్నటువంటి అపవిత్రత ఎవరికి లేదంటే అతిశక్తి కాదండి. నేను ఒక దౌర్భాగ్యుడిని, నేను ఒక పనికి మాలిన వాడిని. మోహపు చూపులతో, వ్యభిచార తలంపులతో భ్రష్టు పట్టినటువంటి వాడిని. నా బాల్య పాపాలు నాకు తెలిసే ఉన్నాయి. తండ్రికి భయపడనటువంటి వాడిని, తల్లికి భయపడనటువంటి వాడిని, ఒక మూర్ఖుణ్ణి, పనికి మాలిన వాడిని, ఉపాధ్యాయులకు భయపడనటువంటి వాడిని. ఈ రోజున ప్రియమైన దేవుని బిడ్డలారా, నా బ్రతుకుని నా తల్లిదండ్రులు మార్చలేకపోయారు, నా బ్రతుకుని గురువులు మార్చలేకపోయారు. ఈరోజు నా ప్రభు నా బ్రతుకు, నా దేవుని ఉపదేశం ఈరోజు నా బ్రతుకుని మార్చింది. నా జీవితాన్ని, నా హృదయంలో ఉన్నటువంటి అంతరంగంలో ఉన్నటువంటి అపవిత్రతని, నా బ్రతుకుని మార్చింది. ఈ రోజున ప్రియులారా అనేకులు సాక్ష్యం ఇస్తున్నారు, ఆ పలాని దైవజనుడండి, చక్కగా ప్రార్థన చేసుకుంటాడండి, మంచోడండి, ఎవరి జోలికి పోడండి, ఆయనకి ఏదైనా మనం సహాయం చేస్తే మనకు మేలేనండి, అమ్మో ఆయనకి ఏదైనా కీడు చేస్తే మన పిల్లలకు వస్తుందండి, చేయకూడదండి. తెలిసో తెలియకో చేసినటువంటి వాడు కూడా పశ్చాత్తాపం చెంది మనం ఏదైనా మేలు చేయగలుగుతామండి, చేద్దామండి అని ఈ రోజున సాక్ష్యం ఇస్తూ ఉన్నాం. మరి ఈ రోజున ఒక భ్రష్టు పట్టిన నన్ను ఆ విధంగా మారవటానికి దేవుని ఉపదేశమేనని, దేవుని మాటలేనని
ఆ దేవుని మాటల వల్లే నా బ్రతుకు మారింది అని, నా అంతరంగంలో ఉన్న అపవిత్రతను తొలగించిందని నేను సాక్ష్యం ఇస్తున్నాను. ఈ మాటలకిస్తున్న ప్రియ దేవుని పిల్లలారా, దైవ జనాంగమా, మన వ్యక్తిగత జీవితాల్లో కూడా దేవుని ఉపదేశాన్ని ఒక వరంగా, ఒక విలువైనదిగా, దేవుని ఉపదేశమే బంగారం కంటే, వజ్రాల కంటే, వెండి కంటే, ధనము కంటే కూడా గొప్పదిగా భావించి ఆ ఉపదేశము చేత, ఆ ఉపదేశాన్ని అనుసరించి మాట్లాడుతూ, ఆ ఉపదేశాన్ని అనుసరించి నడుస్తూ, ఆ ఉపదేశాన్ని అనుసరించి మనం చేసే ప్రతి పనిని మనం చేయగలిగితే మన వ్యక్తిగత జీవితాల్లో ప్రియమైన దేవుని బిడ్డలారా, మనమే ఒక విలువైన వరముగా, ఒక విలువైన వ్యక్తులుగా మనం మారుతాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎవరైతే ఉపదేశాన్ని వరంగా భావించి ఉపదేశం చేత వారి జీవితాన్ని సరిచేసుకొని, పరిశుద్ధపరచుకొని, పవిత్రపరచుకుంటారో వారి జీవితాల్లో ప్రభు ఒక అద్భుతమైన కార్యాన్ని, ఒక ఆశ్చర్యమైన కార్యాన్ని చేస్తాడండి. దేవుడు చేసే కార్యము ఏంటి అంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథంలోంచి అపోస్తలుల కార్యాలు 2వ అధ్యాయము 38వ వాక్యాన్ని నేను చదువుతాను, మీరు గమనించండి. అపోస్తలుల కార్యాలు 2వ అధ్యాయం 38వ వాక్యాన్ని. పేతురు, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మని వరము పొందుతారు. ఎప్పుడైతే ప్రియులారా దేవుని ఉపదేశము చేత వారి జీవితాల్ని వారి మార్చుకోగలుగుతారో, వారి బ్రతుకుని మార్చుకోగలుగుతారో, ఆ జీవితాన్ని మార్చుకొని ఈ యొక్క బాహ్యంగా కడగబడతారో, కడగబడిన తర్వాత ప్రియమైనటువంటి వాళ్ళరా, వారికి దేవుడు ఏం చేస్తాడంటే ఒక వరాన్ని ఇస్తాడు. ఆ వరమే పరిశుద్ధాత్మ. అంటే ప్రియులరా, దేవుడు ఇచ్చే వరం ఏంటో తెలుసండి? తనకు తానుగానే మనకు అప్పచెప్పుకుంటాడు. పరిశుద్ధాత్ముడు దేవుడై ఉన్నాడు. ఆ దేవుడే మన హృదయం అనే సింహాసనములో ఆయన కొలువై ఉంటాడు. ఒక రోజునండి ఒక వ్యక్తి అపోస్తలుల కార్యాలు 8వ అధ్యాయం 20వ వాక్యాన్ని నేను ఒకసారి చదువుతాను, మీరు గమనించండి. అందుకు పేతురు, నీవు ద్రవ్యం ఇచ్చి దేవుని వరము సంపాదించుకుందువని తలంచుకొనినందున నీ వెండి నీతో కూడా నశించును కాక. నీ హృదయము దేవుని ఎదుట సరైనది కాదు కనుక ఈ కార్యమునందు నీకు పాలు పంపులు లేవు. కాబట్టి ఈ నీ చెడుతనం మానుకొని మారు మనస్సు నుండి ప్రభువుని వేడుకొనుము, ఒకవేళ నీ హృదయ ఆలోచనలను క్షమించబడవచ్చును. ఒక గారడివాడండి, ఒక గారడివాడు, గారడి పనులు చేసేటోడు మొత్తానికి బాప్తిసం పొందిండు. ఏమండి, ఇక్కడ పిలుపు ద్వారా కొన్ని అద్భుతాలు జరుగుతూ ఉంటుంటే ఇతను ఎడతెగకనే ఉన్నాడు, బాగానే ఉన్నాడు. ఒక రోజున పేతురు యోహానులు వచ్చి వారి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు వాళ్ళు పరిశుద్ధాత్మ అనే వరాన్ని పొందుకున్నారండి. దీని వెంటనే ఇతను ఏం చేసిందో తెలుసండి? ఈ పరిశుద్ధాత్మ వరాన్ని మనం అనేకులకి అమ్ముకోవచ్చు. ముందు మనం కొనుక్కున్నాం, ఇది కొనుక్కుంటే మనం ఈ వరాన్ని, మనం బిజినెస్ బాగా నడిచింది. ఈడే కాడికి మాయగాడీడు, ఒక దరిద్రుడీడు. అంతకుముందు గారిడి, చిన్న చిన్న గారిడి పనులు చేసి మాయలు చేసి కాస్త కొద్ది డబ్బు సంపాదించిండు. ఈడు భక్తిలోకి వచ్చింది కూడా, ఈడు భక్తి వేషాన్ని వేసింది కూడా డబ్బు కోసమే, పనికి మాలినోడు. వీరి వెంటనే పేతురు యోహానులకి కొంత ద్రవ్యాన్ని ఇచ్చి, అయ్యా ఈ వరం నాకు కావాలయ్యా, ఈ వరాన్ని నాకు ఇవ్వండి అయ్యా. అప్పుడు పేతురు వాడికి వెళ్ళి తేరి చూసి, అరే నీ హృదయ ఆలోచనలు సరిగా లేవురా, నీ బ్రతుకు సరిగా లేదు. దేవుని వరాన్ని ద్రవ్యంతో కొంటావా? దేవుని వరాలు డబ్బుతో నీవు కొంటావా? నీ ఎండి నీతో కూడా నచ్చిస్తుంది. దేవుని వరాల్ని డబ్బుతో కొనలేవు నీవు. నీ హృదయ ఆలోచనలు మార్చబడాలి, నీ హృదయంలో మార్పు రావాలి. దేవుని వరాన్ని డబ్బుతో కొంటావా నీవు? డబ్బుకి ఆయనకు కావాల్సింది డబ్బట్రా. నువ్వు చాలా దుష్టత్వంలో ఉన్నట్టుగా నాకు కనబడతా ఉంది. నీ అంతరంగము భయంకరమైన చెడుతో నిండున్నట్టుగా నాకు కనబడతా ఉంది. అంతరంగము చెడుతో నిండితే, అంతరంగం పాపంతో నిండితే దేవుని వరాలు నీకు అనుగ్రహించబడవు. దేవుని వరం నీవు కావాలని ఆశ చెందుతున్నావా? నీ హృదయ ఆలోచనలు మార్చుకో.
నీ హృదయంలో ఉన్న చెడుని తొలగించుకో, నీ బ్రతుకుని మార్చుకో. దేవుని వరాలు ఈ భూమి మీద నిన్ను ఒక ఘనమైన వ్యక్తిగా చేస్తుంది, ఒక మహిమ కలిగిన వ్యక్తిగా నిన్ను మార్చుద్ది. ప్రియులారా, మన వ్యక్తిగత జీవితాల్లో ఆ పరిశుద్ధాత్మని వరాన్ని పొందుకోగలిగితే, వరం అనేది మనల్ని మెచ్చి ఇచ్చేదండి. వరం అనేది మనల్ని ఇష్టపడిచ్చేది. డబ్బుతో కొనలేము వరాలు, దేవుని దగ్గర అసలే కొనలేము మనము. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ వరాల గురించినటువంటి ఆశ, అపేక్ష మన హృదయంలోంచి రావాలండి. ప్రియులారా, నీవు పరిశుద్ధాత్మ అనే వరాన్ని పొందుకోగలిగితే నీ బ్రతుకులో ఆ శక్తి కలిగిన దేవుడే నీలో ఉంటే నీకేమి కొద ఉంటుందండి? ఏమండి, నీకు ఏది తక్కువ కానివ్వడండి. ఆయన ఆరోగ్య ప్రాదాతగా ఉండి నీకు ఆరోగ్యాన్ని ఇస్తాడు. చూడండి, ఈ రోజున కొంతమంది రాత్రి మగుళ్ళు కష్టపడతారండి. వాళ్ళకు వచ్చే ధనాన్ని అంతా కూడా హాస్పిటల్ చుట్టూ ఏమండి లక్షల కుమ్మరిస్తారండి. ఆ దేవుడే ఆరోగ్య ప్రాదాతగా నీలో ఉంటే, ఇంచుమించుగా 20 సంవత్సరాలు అవుతుందండి ఒక్క టాబ్లెట్ కూడా నేను వాడితే తప్పు అంటల్లా నేను. ఆ శక్తి కలిగిన దేవుడు నీలో ఉంటే, ఆ వరము నీలో ఉంటే, నా ప్రభువు మాటలు అసత్యం కాదు కదండి. నిన్ను స్వస్థపరిచే దేవుణ్ణి నేను అన్నాడు నా ప్రభు. నిన్ను స్వస్థపరుస్తాను అన్నాడు. నా రెక్కల నెడలో నీకు ఆరోగ్యం ఉందన్నాడు. నేను నిన్ను బాగు చేస్తాను అన్నాడు. ఆయన మాట సెలవిస్తే చాలండి. రోజున కుష్టివాడు ఆయన ఎదుటికి వచ్చి, ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చెయ్యంటే, నా ప్రభు అన్నాడు, నాకు ఇష్టమే. ఒక్క మాటతో వాడికి స్వస్థత కలిగిందండి. ఒకడు గుడ్డివాడు యేసయ్య కాడికి వస్తే, నా యేసయ్య అలాగ కింద ఊసి బురద చేసి ఏమండి ఆ బురదని కళ్ళుకు రాస్తే ఏమండి వాడి కళ్ళు తెరవబడ్డాయండి. ఏమంటే ఇంకా బురద రాస్తే, మనం రాస్తే కళ్ళలో మట్టి పడితే ఎట్టుంటే ఉండకళ్ళు పోతాయి. నా ప్రభువు మట్టితోనే మనిషిని చేశాడు కాబట్టి ఆ మనిషి ఆ లోపాన్ని ఆ మట్టితోనే సరిచేశాడు నా ప్రభు. ఆయనే నీలో ఉంటే, ఆయన ఆ వరాన్ని నీవు పొందుకోగలిగితే నీకేమి తక్కువ? ఆరోగ్యమా? ఆయన సర్వసంపదలు గని ఐశ్వర్యమా? నీకేది తక్కువ రాని నా ప్రభు. ఆ వరాన్ని మనం పొందుకోవాలి. దాన్ని డబ్బుతో మనం కొనగలుగుతామా? నువ్వు ప్రభుకి ఎన్ని కోట్లు ఇవ్వగలుగుతావు? ప్రభు అంటాడు, అన్ని నాయే, కలిగి ఉన్నదేది ఆయన లేకుండా కలగలేదు. సమస్త నిర్మాణకుడు ఆయన, సమస్తాన్ని సృష్టించిన వాడు ఆయన. ఆయనకి ఏదన్నా తక్కువైనట్టు నిన్ను చేత అడుక్కునేవాడు ఆయన. భక్తులారా, నాకు మేకపోతులు కొయ్యండి, కోడి పీకలు కొయ్యండి, లేకపోతే దున్నల్ని వదిలి బర్రెల్ని వదిలి వాటిని కోసి నన్ను శాంతింప చేయండి అనేటటువంటి ఆయన బలిని కోరేవాడు కాదు. ఆయన ప్రియమైన దేవుని బిడ్డలారా, మన వ్యక్తిగత జీవితాల్లో ఈ పరిశుద్ధాత్మ అనే వరాన్ని పొందుకుంటే ఆ వరము అనేక కార్యాలు జరిగిస్తుందండి ఆ వ్యక్తి జీవితంలో. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ పరిశుద్ధాత్మ అనే వరాన్ని పొందుకుంటే మన జీవితంలో పరిశుద్ధత సంపూర్ణం వస్తుందండి. ఆ పరిశుద్ధాత్మ అనే వరం వస్తే సాతానుడిని మనం జయించగలమండి. ఆ పరిశుద్ధాత్మ వరముతో మన జీవితాలు మహిమలోంచి అధిక మహిమలోనికి నడిపించబడతాయండి. గనుక ప్రియులారా, మనం పరిశుద్ధాత్మ వరము కోసం ప్రభువుని అడగాలండి. ప్రభువా, మీ ఆ పరిశుద్ధాత్మ అనే వరం, కొంతమంది ఎంతో కాలంగా ప్రభువుని నమ్ముకున్నారండి. పరిశుద్ధాత్ముడు ఉన్నాడా? ఒక రోజున దైవజనుడు పౌలు గారు ప్రాంతానికి వెళ్ళి, మీరు మరి సరే బాప్తీసం పొందామయ్యా, మేము ప్రభువుని నమ్ముకున్నామయ్యా అంటున్నారు, కానీ వాళ్ళల్లో ఆ దైవిక లక్షణాలు ఆ దైవజనుడికి కనబడలా. సర్లే కానీ మీరు నమ్మినప్పుడు పరిశుద్ధాత్మ పొందారా? వాళ్ళు అంటారు, ఆ పరిశుద్ధాత్మ ఉన్న సంగతే మాకు తెలియదు అయ్యా, ఆ ఆత్మ పరిశుద్ధాత్మ ఉన్న సంగతే మాకు తెలియదు అయ్యా. ప్రియులారా, ఆ జ్యోతిర్మయుడైన ఆ ప్రభువు దగ్గర నుంచి ఆ పరిశుద్ధాత్మ వరాన్ని మనం పొందుకోవాలండి. ఆ పరిశుద్ధాత్మ వరాన్ని ప్రభు ఇచ్చేదాకా, ఆయన కనికరాన్ని పొందుకునేదాకా, ఏమండి, డీజెస్ దినకర్ణ గారని అతను యవనస్తుడిగా ఉన్నాడండి.
యవనస్తుడిగా ఉండి తన యొక్క జీవితంలో చదువులో ఫెయిల్ అయిపోయేవాడండి. ఒక పేద కుటుంబం అండి, సరిగా తినటానికి కూడా లేనటువంటి పరిస్థితి అండి. ఒక పక్క పేదరికము, ఒక పక్క అపచయాలు. ఆయన బతుకు మీద విరక్తి పుట్టి తను చనిపోదాం అనుకున్నాడండి. చనిపోదాం అనుకొని చివరిగా తన అంకుల్తో ఒకసారి ఆ విషయాలు చెప్పి తను చనిపోదాం అనుకున్నాడు. రైలు కింద పడి వెళ్ళి తన అంకులకి విషయాలన్నీ ఏడ్చుకుంటూ చెప్పినప్పుడు, బాబు, నీవు చనిపోతే ఒకవేళ నీ శరీరాన్ని చంపుకోగలుగుతామో నీ ఆత్మని చంపుకోలేవు. ఆ తర్వాత నీవు నరకానికి వెళ్ళాల్సి వస్తుంది. గనుక నీ పేదరికాన్ని మార్చే దేవుడు ఉన్నాడు. నీ యొక్క అజ్ఞానాన్ని మార్చి నీకు చదువులో జయాన్నిచ్చే దేవుడు ఉన్నాడు. నీ జీవితంలో శాంతినిచ్చే దేవుడు ఒకడు ఉన్నాడు. ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు. ఆయన్ని నీవు సంపూర్ణంగా అంగీకరించు, ఆయనకి నీ హృదయంలో చోటివు అని చెప్పన్నప్పుడు, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ దైవజను, ఆ యొక్క వ్యక్తి ప్రభువుకి తన హృదయాన్ని ఇచ్చాడండి. అలాగ భారంగా ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు దేవుని ఆత్మ కోసం ఆయన పరితపిస్తూ పరిశుద్ధాత్మ కోసం ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు, ప్రియులరా, ఆ పరిశుద్ధాత్మ దేవుడు ఆయన మీదకి బహుబలంగా దిగి వచ్చిందండి. ఒక రోజు వచ్చిన తర్వాత తన జీవితంలో ఎన్నెన్ని పాపాలు చేశాడో, ఎన్ని లోపాలు చేశాడో, ఎంతమందిని కష్టపెట్టాడో, ఇవన్నీ ఒప్పుదల ఏడ్చి అనేక గంటలు ఆ ప్రభు సన్నిధానంలో వెలిపించాడు. ఆ తర్వాత దేవుడు అద్భుత రీతిగా ఆయన ఉన్నతమైన చదువులు చదివాడండి. ఆ తర్వాత దేవుడు ఒక గొప్ప స్థితిలో పెట్టాడండి. ఆ తర్వాత బూది గంతాల వరకు గొప్ప పరిచర్య, కొన్ని వేల ఆత్మలు ప్రభు వైపు తిప్పాడండి. కేవలం పరిశుద్ధాత్మ అనే వరము తన జీవితంలో అంతటి అద్భుతమైన కార్యాన్ని జరిగించింది. ఈ మాటలాలకిస్తున్న ప్రియ దేవుని బిడ్డలారా, మనము ఈ భూ సంబంధమైన అది సంపాదించుదామా, ఇది సంపాదించుదామా, దానికోసం పోరాడదామా. కొంతమందికి ఇదే ధ్యాస అండి. ఇప్పుడు ఇలాంటి ప్రార్థనలు ఎందుకు? ఆ జ్యోతిర్మయుడైన దేవుని దగ్గర నుంచి వరాలు రావాలనేక మీకోసం భారంగా ప్రార్థన చేస్తానండి. ప్రతి ఒక్కరూ ఆత్మ అభిషేకాన్ని పొందుకోవాలి, ఆత్మ నింపుదల పొందుకోవాలి, ఆత్మలో ఒక అభిషేకాన్ని పొందుకోవాలి, బిడ్డలు ఆశీర్వదించబడాలని. మీకు కూడా ఉండాలి కదండి, అది ఉండాలి కదా. మనం ఇలాంటి ఆ జ్యోతిర్మయుడైన దేవుడు ఆయన అంటాడు, నా బిడ్డలు దివారాత్రులు నా పాదాల చెంత వారు మొరపెడతంటే నేను కనికరించనా? ఆయన కనికరిస్తేనే మనకు వరాలు వస్తాయండి. పట్టుదలగా ప్రభు మనకి సహాయం చేసే విధంగా, ప్రభు మనల్ని కనికరించే విధంగా. మనం ఆయన్ని డబ్బుతో మనం సంపాదించలేమండి, ద్రవ్యంతో మనం సంపాదించలేము. కేవలం ఆయన కనికరం మన మీదకి దిగి వస్తేనే సాధ్యపడిద్దండి. ఇది దేవునికి మహిమ కలుగునుగాక. మనము ఆ పరల సంబంధం నుంచి వచ్చే వరాలు మనం పొందుకోవాలి, పైనుంచి వచ్చేటటువంటి వరాలు. ఒక రోజునండి రాకుమారుణ్ణి కొంతమంది బంధించారండి, ఒక గుహలో బంధించారు. మొత్తానికి ఆ గుహలోకి ఎందుకో ఒక వ్యక్తి వెళ్ళాడు. వెళ్ళంలోనే అక్కడ ఎవరు లేరు, రాకుమారుడు పైన బంధించబడి ఉన్నాడు. తనకున్న చేతి ఉంగరం ఒకటి కింద వేసినాడు. ఆయన ఎందుకంటే ఈ ఉంగరం కింద వేస్తున్నాను కదా, నాకెళ్ళి చూసి నా యొక్క కట్లు ఇప్పుతాడు అని తనకున్న ఉంగరాన్ని తీసి కింద వేసాడండి. వెంటనే అటు ఇటు చూసి ఆ ఉంగరాన్ని జేబులో పెట్టుకున్నాడండి. ఆ తర్వాత తన మెడలో ఉన్న ఆరాన్ని వేసాడండి. దాన్ని చక్కని జేబులో పెట్టుకొని అటు ఇటు జేబులో పెట్టుకున్నాడు. ఇంకా కింద ఏం దొరికిద్దా అన్నట్టుగా తనకున్న చేతికున్న కడియాలు వేసాడు. ఇక వేయటానికి ఏమీ లేదు. ఇంకా ఈయన చూస్తూనే ఉన్నాడు కింద ఏం దొరికిద్ది అని. ఇక లాభం లేదని చెప్పాడు. ఒక పెద్ద బండరాయి ఉంటే ఆ బండరాయి తీసి కట్టుకు తల మీద వేసిండండి. అప్పుడు అమ్మా అని పైకి చూసిండండి. అప్పుడు చూసిండు, ఈ రోజున మానవుడు ఏదన్నా బాధ వస్తేనే దేవుడు అంటాడు, బాధ లేకపోతే దేవుడు లేడు, గీవుడు లేడు. ఇక ఆ బాధ పోయాక మళ్ళీ అదా మామూలు. ఇలాంటి వాళ్ళకి వస్తాయి వరాలు? ఇలాంటి వాళ్ళు పరిశుద్ధాత్మతో నింపబడతారా? ఈ మాటలకి ఇస్తున్న ప్రియ దేవుని పిల్లలారా, మన వ్యక్తిగత జీవితాల్లో ఆ పైనుంచి వస్తున్న వరాల వైపు ఇది ఎక్కడి నుంచి వస్తుంది అని చూడాలి కదండి.
ఆ రాజకుమారుని విడిపిస్తే ఇంకా దేవుడు ఇస్తాడు కదా. ఆ రాజుగారి దగ్గర తీసుకుపోతే, అయ్యా నా బిడ్డ రాజ్యంలో సగం కావాలని నీకు ఇస్తాడు కదా. దేవుడు మన కోసం తను రాజ్యాన్ని స్థాపిస్తా ఉన్నాడండి. సువర్ణ వీధులతో, వజ్ర వైడూర్యాలతో ఒక పట్టణాన్ని ప్రభు కడతా ఉన్నాడండి. ఆ ప్రభు వైపు మనం చూడాలండి. అక్కడి నుంచి వరాలు కానీ ఇక్కడే భూ సంబంధంగా ఏమి తీసుకుపోతామండి మనం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పరిశుద్ధాత్మ అనే వరాన్ని మరొక విషయాన్ని కూడా మీకు నేను వినిపించాలని నేను ఇష్టపడుతున్నాను. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం. అందరూ బైబిల్ గ్రంథాలు ఒకసారి తెరవండి. 12వ అధ్యాయం 6, 7, 8 వాక్యాలు నేను చదువుతాను, మీరు గమనించండి. మనకు అనుగ్రహింపబడిన కృప చొప్పున వేరు వేరు కృపావరములు కలిగిన వారమై మనము ఉన్నాము కనుక, ప్రవచన వరం అయితే విశ్వాస పరిమాణం చొప్పున ప్రవచింతుము, పరిచర్య అయితే పరిచర్యలోను, బోధించువాడైతే బోధించుటలోను, హెచ్చరించువాడైతే హెచ్చరించుటలోను పని కలిగి ఉందుము. పంచిపెట్టేవాడు శుద్ధ మనసుతో, పై విచారణ చేయువాడు జాగ్రత్తతోను, కరుణించువాడు సంతోషంతోనూ పని జరిగింపవలని. చూడండి, సంఘానికి, రోమా సంఘానికి చెప్తా ఉన్నాడు. బోధకుడు అంటే పాస్టర్ గారు ఒక్కడే బోధ కాదు. ఈ రోజున ప్రతి ఒక్కళ్ళు కూడా దేవుడు ఉన్ని. నీవు ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ ఉపదేశాన్ని వరంగా భావించి అది నీవు అనుభవిస్తూ నీవు పరిశుద్ధపరచబడిన తర్వాత, పరిశుద్ధాత్మని వరాన్ని నీవు పొందుకున్న తర్వాత, దేవుని కృపని ఎడల అత్యధికంగా వివచించి ఆ కృపావరాలు అత్యధికంగా వస్తాయి. అందరికి ఒక రకంగా ఉండవండి. ఇప్పుడు మన అందరూ సంఘం అయితే ప్రియులారా, మనకి యేసయ్య శిరస్సుగా ఉన్నాడు. మన అవయవాలు, మనిషిలో ఉన్న అవయవాలన్నీ ఒకే పని కలిగి ఉందండి. ఈ కుడి చెయ్యి ఏమంటే తినటానికి, ఇక అన్ని తినటమేనండి. ఇక కాలు, ఎడమ చెయ్యి అంత తినే పని మీద ఉంటుందా? లేదు, ఇది తినే పని దీనికి ఉంది. కొంతమంది ఏమండి సంఘంలో ఏం చేస్తారు తెలుసండి, ఏదైనా పరిచర్య ఉందనుకోండి, వాడు నిలబడటమే కష్టం. ఇప్పుడు మన జయరాజు గారు ఉన్నాడు, ఆయన ఏం పరిచర్య చేస్తాడండి? కొంతమంది ఆయన చేస్తే మనం చేద్దాంలే. దేవుడు ఆయనకి ఇచ్చే వరాన్ని ఆయనకి ఇస్తాడు. ఏమండి, దేవుడు ఆయన మరణంలోంచి దేవుడు నడిపించాడు. ఇప్పుడు దావీదు గారు, జయరాజు గారు ఒకే వయసు అయినా మన దావీదు గారు 22 సంవత్సరాలు యవనస్తులతో సమానం. దేవుడు ఆ బలాన్ని ఇచ్చిండు. హల్లెలూయా. బాగా గమనించండి ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు ఒక్కొక్కరికి కృపావరాలు దేవుడు ఇచ్చాడు. అందులో ఒకళ్ళు ఏంటంటే పరిచర్య చేసేవారు. ఈ వరం మీకు ఎంతమందికి ఉంది? హల్లెలూయా. పరిచర్య చెయ్యాలండి, అది ఒక వరం. కొంతమందికి ఆ వరం లేని వాళ్ళు ఎలా చేస్తారని కృపావరాల్లో అదొకటి. కొంతమందికి ఏమండి ఆ తర్వాత బోధించే వరం. ఇప్పుడు ఎవరైనా ఉన్నారనుకోండి, ఇప్పుడు పిలుపుని దేవుడు పిలిచాడు, ఆ తర్వాత విని వెంటనే నాతో నీళ్ళు తీసుకుని వస్తామన్నాడు. అందరూ నడిపించలేరు, పొరపాటున ఇంటి వాళ్ళని కూడా నడిపి ఆ సామర్థ్యం ఉండదు. కొంతమందికి ఆ వరం ఉండదు, ఆ బోధించే వరం ఉండదు. ఏ కాడికి ఎలా ఉంటుందంటే కుక్క గనక భవు అన్నట్టేక ఆ బోధించాలంటే దానికి ఒక నేర్పు, ఒక జ్ఞానం, ఒక కృప ఉండాలి. అదొక వరం, దేవుని దగ్గర నుంచి వచ్చేటటువంటి వరం. ఇప్పుడు ఒకప్పుడు ఈ పిలుపు, స్తెఫనులు ఎవరు ఫస్ట్ పంచిపెట్టేవాళ్ళు అండి, భోజనం పెట్టేవాళ్ళు. వాళ్ళు నమ్మకత్వంగా ఉన్నదాన్ని బట్టి దేవుడు వాళ్ళకి బోధించే వరాన్ని కూడా ఇచ్చారు. వాళ్ళు బోధిస్తూ ఉంటుంటే వేల మంది దేవుని వైపు ఆకర్షించబడ్డారండి. మరి దేవుని దగ్గర ఇప్పుడు నువ్వు నలుగురికి బోధించగలిగి దేవుని కాడికి తీసుకొస్తే, వాళ్ళని నరకాగ్ని తప్పిస్తే నీ కుటుంబానికి ఎంత దీవెన, ఎంత ఆశీర్వాదం. చాలా మంది ఎందుకులేని నాకెందుకులేని అనుకుంటారు. వరాలు లేకపోతే ఫలాలు ఉండవు. కొంతమంది వరాలు ఎందుకంటే వరాలు ఉంటేనే ఫలాలు ఉంటాయి. వరాలు మనకి ఘనత, మనకి పేరు తెచ్చుకోవటం, మనం పొంగిపోతాం. నాకు ప్రవచన వరం ఉంది, నేను ప్రవచిస్తే భూమి బద్దలు కావాల్సిందే, నేను ప్రవచిస్తే వాళ్ళ గుండె ఆగిపోవాల్సిందే, నేను ప్రవచిస్తే వాళ్ళకు కూలిపోవాల్సిందే.
ఇలాంటి అతిశయం కాదు మనకు ఉండాల్సింది. కొంతమంది ప్రవచన వరమే లేదంటారు. ప్రభు అంటాడు, మీరు ప్రవచన వరాన్ని అపేక్షించండి. మీరు సంఘంలో అందరూ ఆత్మచేత ప్రవచిస్తున్నారు అనుకోండి, పాపైన వాడు లోన అడుగు పెడితే ఆ పరిశుద్ధాత్మ దేవుడి మీ ద్వారా పలకబడుతున్న మాటలను బట్టి వాళ్ళ హృదయాలు దేవుని వైపు త్రిప్పబడతాయి. వాళ్ళు పరిశుద్ధపరచబడతారు. సంఘం క్షేమాభివృద్ధి. సంఘం అంటే ఎవరండి? యేసయ్యే, శరీరమే. ఇప్పుడు ప్రియులారా, మానవుడు తన యొక్క జీవితంలో సుఖంగా సౌఖ్యంగా అభివృద్ధి చెందాలి అంటే మైండ్ మెదడు చేసే పని మెదడు చేయాలి. కొంతమందికి మెదడు ఎక్కడ ఉంటుందండి? మోకాల్లో ఉంటుందండి. మెదడే ఉండదు కొంతమందికి. మెదడు చేసే పని మెదడు చేయాలి, ముక్కు చేసే పని ముక్కు చేయాలి, కళ్ళు చేసే పని కళ్ళు చేయాలి, చేయి చేసే పని చేయి చేయాలి. ఇవన్నీ చేసినప్పుడే ఆ శరీరం సౌఖ్యంగా ఉంటుంది. అలాగే సంఘములో ఏమండి, ప్రతి ఒక్కరు కూడా దేవుని వరాలతో మనం ఫలాలు ఫలించాలి. మన ఉపదేశాన్ని వరంగా, ఇక్కడ బంగారం పెట్టి ఉపదేశం పెట్టి ఏది కావాలి? కొంతమంది అంటే మాట ఏముందండి, మనకి ఈ రోజున ఉపదేశం పొదవపోయిందా? బంగారం పొదలు వస్తుందే మనకి. ప్రియులారా, ఉపదేశాన్ని మనం వరంగా స్వీకరించాలి. ఆ తర్వాత పరిశుద్ధాత్మ వరాన్ని పొందుకున్నప్పుడు ఆ పరిశుద్ధాత్మ దేవుడే మనకి కృపావరాలు ఇస్తాడు. ఒక రోజున దైవజనులు లేసన్న గారు మద్రాసు మీటింగులకు వెళ్ళిండండి. వెళితే ఆ దైవజనుడు ఆశపడ్డాడంట, నేను ఈ యొక్క సేవ చేసే భాగ్యం నాకేడిది, కనీసానికి ఆ పరిశుద్ధులు తిన్నటువంటి ఆ వెంగిలి ఇస్తలన్నా ఎత్తేద్దామని చెప్పేసి తను ఎంతో సంతోషంగా ఏమంటే ఒక పుట్ట తీసుకొని ఆ ఇస్తళ్ళు తీయటానికి, ఆ దేవుని పిల్లలు తిన్న ఆ ఇస్తళ్ళు తీయటానికి వస్తే అక్కడ కొంతమంది వచ్చారంట. హలో బ్రదర్, నువ్వు పరిశుద్ధాత్మ పొందుకున్నావా? ఆయన అన్నట్టు పొందుకోలేదు అన్నట్టు. నువ్వు ఇది చేయటానికి అరుగుడివి కాదు, వెళ్ళు పక్క వెళ్ళు. ఎంతో ఏడ్చుకున్నాడు. కనీసం నేను ఇస్తళ్ళు తీయటానికి కూడా యోగ్యుని కానా? నాకు ఆ యోగ్యత లేదా? ఆ తర్వాత ప్రియులారా, ఉపదేశ వరముతో తన జీవితాన్ని దేవుడు నమ్మకంగా ఉన్నబట్టి అనేక కృపావరాలు. కొంతమంది వాక్యాన్ని చెప్పగలుగుతారు, పాడలేరు. కొంతమంది మెలికలో రాగాలు తీసి పాడగలుగుతారు, చెప్పలేరు. దైవజనులు లేసన్న గారు చెప్పగలడు, పాడగలడు. ప్రార్థన చేసినప్పుడు స్వస్థతలు ఎన్నో దేవుడు కనుక్కునే బూదిగంతాల వరకు. ఏమండి, 6వ తరగతి 2 సార్లు ఫెయిల్ అయినటువంటి ఆ వ్యక్తిని దేవుడు వాడుకున్నాడు. కారణం జ్యోతిర్మయుడైన దేవుని దగ్గర నుంచి వచ్చినటువంటి వరాలు అవి. ఈ మాటలకిస్తున్న ప్రియ దేవుని బిడ్డలారా, సంఘంలో వరాలు క్రియ జరిగించాలండి. కొంతమంది పరిచర్య వరము, దేవుడు ఆ వరాన్ని ఏం చేస్తారు? కొంతమంది ఎవరి చేతులు నాకెందుకులే, నీకు ఇచ్చిన ఆ వరాన్ని ఏం చేస్తారంటే పూడ్చి పెడతారు. పూడ్చి పెట్టిన తర్వాత ఒక రోజు లెక్క వచ్చి అడిగిండు కదా, ఎరా బాబు నీకు వరం ఇచ్చానే, ఒక తలాంత్ ఇచ్చానే, ఏం చేశావు? నేను చెప్తాను, పూడ్చిపెట్టిన నువ్వు. మరి నాకు ఇంకేం ఫలాలు? వీడి దేశపరచుడు చీకటి గదిలేయండి. అదేంటి ప్రభా, వీడేం తప్పు? ఇచ్చిన వరాన్ని, ఇచ్చిన తలాంతని వీడు నిద్రమోహం వేసుకుందని పూడ్చిపెట్టిండు. సోమరమోహుడు వీడికి ఇక దేవుని రాజ్యంలో లేదు. ప్రభు ఆయన సృష్టించుకుంది ఎందుకు? మీరు ఏం చేయాలి? మీరు వ్యవసాయం చేయండి, మీరు సాగు చేయండి. మీరు ప్రియమైన దేవుని బిడ్డలారా, నీవు ఉపదేశాన్ని వరంగా భావించే వ్యక్తివైతే, పరిశుద్ధాత్మ వరాన్ని నీవు పొందుకుంటే, నా ప్రభు కృప నీకేం చేస్తంటే అనేక వరాలు నీకు వస్తుంది. ఆ వరాలలో పరిచర్య వరం ఒకటి, బోధించే వరం ఒకటి. కొంతమంది హెచ్చరించి, ఏమండి చక్కగా ఇల్లు ఆత్మీయంగా దేవుని కృప చేత పర్ఫెక్ట్గా ఉన్నారనుకోండి, ఏ బలహీనత లేకుండా, ఏ అపవిత్రత లేకుండా. కొంతమంది పాపంలో వెళ్తున్నారు అనుకోండి, హెచ్చరించే అధికారం ఉంది ఆత్మీయుల్ని. ఇదిగో సహోదరుడా, సహోదరి, ఈ రోజున ఈ యొక్క భయంకరమైన పాడు పనులు జీవిస్తున్నావు, ఈ చెడ్డ పనులు ఉన్నావు, జాగ్రత్త. రేపు ఒక రోజున తీర్పు దినం తప్పించుకోలేవు, నీ కుటుంబానికి ఇబ్బంది వస్తుంది, జాగ్రత్త అని కొంతమంది హెచ్చరిస్తారు. బర్నబాసు హెచ్చరిక పుత్రుడు, హెచ్చరించేవాడు, ఆదరించేవాడు.
ఈ సంఘములో ఆత్మవరాలు క్రియ జరుగుతున్నప్పుడు ఇలాంటివి జరుగుతాయి. కొంతమంది నేను అట్లా ప్రోత్సాహపరిచమ్మా, మీరు బోధించాలి, మీరు అనేకులకి మాకు ఏడొస్తుందని. మాకు లేదండి. లేదు, ఎందుకుంటుంది? ఉపదేశాన్ని వరంగా భావిస్తేనే కదా, పరిశుద్ధాత్మ ఆ వరాన్ని మనం పొందుకుంటేనే కదా దేవుని కృప మనలో సమృద్ధిగా వచ్చేది. దేవుని గాడికి వచ్చి నిద్రపోతే ఆంజలోత్సవ వరాలు, నీకు వరాలు దేవుడు ఇస్తూనే ఉన్నాడు, కానీ ఆ ఏమైపోతుంది అంటే నాకెప్పుడు ఇచ్చిండు అంటున్నారు. ఇప్పుడు నిద్రపోయే వాళ్ళకి ఇస్తే ఏం అర్థమవుతుందండి? అందుకనే మేలుకోగలిగిన ఆత్మ నాకు కావాలి ప్రభు అని ప్రార్థన చేసుకోవాలి. మేలుకోగలిగిన ఆత్మ నాకు ఇవ్వయ్యా. ఇప్పుడు నిద్రపోయే వాళ్ళకి ఎన్ని ఇచ్చినా ఏమండి, ఒకవేళ ఇచ్చినా కూడా పక్కన వాళ్ళు లాగేస్తారు, ఇక పక్కన వాళ్ళకి వెళ్ళిపోతూ ఉంటాయి. ఈ మాట్లాడకిస్తున్న ప్రియ దేవుని పిల్లలారా, మన వ్యక్తిగత జీవితంలో దేవుడు ఒక్కొక్కడికి ఒక్కొక్క ఇయ్యాడు అనొద్దు. మనం అందులో నమ్మకం ఉండుకోండి. ఒకడికి 5 ఇచ్చాడు దేవుడు, ఒకడికి 2 ఇచ్చాడు. నీకు పరిచర్య వరమా? పరిచయం చెయ్యి. ఏమో చూడండి, మధ్యలో ఎలాగుందండి, మనకు ఏదో వస్తున్నాం పోతున్నాం శుభ్రంగా. ఏమండి, నా మనసు పరితాపం చెందుతుంది, కానీ ఏమి చేస్తామండి? ఏమండి, కొంచెం ఏదైనా చేద్దాము చెందుదామంటే ఫాస్టింగ్ ఉపవాసం ఉంటున్నాను. ప్రియమైన దేవుని పిల్లలారా, మన వ్యక్తిగత జీవితాల్లో పరిచర్య వరము. వరం లేకపోతే మనం ఏం చేయలేము. పంచిపెట్టే వరము. పంచిపెట్టేవాడు ఎలా ఉండాలి? శుద్ధ మనసుతో ఉండాలి, మంచి మనసుతో ఉండాలి. ఏమండి, కృపావరాలు వేరు 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 వేరు. కొంతమంది హెచ్చరించేది, బోధించేది. మళ్ళీ మనము ఏమంటే సరిగా లేకుండా వేరే వాళ్ళని హెచ్చరించడం కాదు, మళ్ళీ వాళ్ళని కక్షతో కాదు మనం హెచ్చరించేది, వాళ్ళ మీద పగతో కాదు, ప్రేమతోనే మనం హెచ్చరించటం. వాళ్ళు మళ్ళీ దేవునికి అర్థమయ్యే విధంగా. మరొక వాక్యాన్ని కూడా చదువుదాం. కొరింథీయులకు రాసిన పత్రిక, 1 కొరింథీయులు 12వ అధ్యాయం. 1 కొరింథీయులు 12వ అధ్యాయం 4వ వాక్యం నుంచి కొన్ని వాక్యాలు చదువుతాను, మీరు గమనించండి. 12వ అధ్యాయం. కృపావరములు నానా విధములుగా ఉన్నవి గాని ఆత్మ ఒక్కడే, మరియు పరిచర్యలు నానా విధములుగా ఉన్నవి గాని ప్రభు ఒక్కడే. నానా విధములైన కార్యములు కలవు గాని అందరిలోనూ అన్నిటిని జరిగించు దేవుడు ఒక్కడే. అయినను అందరి ప్రయోజనం కొరకు ప్రతి వానికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహింపబడుచున్నది. ఎలయనగా ఒకనికి ఆత్మ మూలముగా బుద్ధి వాక్యమును, మరి ఒకరికి ఆత్మను అనుసరించి జ్ఞానవాక్యమును, మరి ఒకరికి ఆత్మ వలనే విశ్వాసమును, మరి ఒకరికి ఆ ఒక్క ఆత్మ వలనే స్వస్థపరిచే వరమును, మరి ఒకరికి అద్భుత కార్యములు చేయు శక్తియు, మరి ఒకరికి ప్రవచన వరములు, మరి ఒకరికి ఆత్మల వివేచనయు, మరి ఒకరికి నానా విధ భాషలను, మరి ఒకరికి భాషలు అర్థం చెప్పే శక్తియు అనుగ్రహింపబడి, అయినను వీటన్నిటిని ఆత్మ యొక్కడే తన చిత్తము చొప్పున ప్రతి వానికి ప్రత్యేకంగా పంచి ఇచ్చుచు కార్యసిద్ధి కలగ చేయుచున్నాడు. ఎలాగూ శరీరము ఏకమయ్యున్నను అనేకమైన అవయవములు కలిగి ఉన్నదో, ఎలాగూ శరీరము యొక్క అవయవములన్నీ అనేకములైనను ఒక్క శరీరమై ఉన్నవో, అలాగే క్రీస్తు ఉన్నాడు. ఏమంటే నీకు ప్రవచన వరం ఉందని యేసయ్య మరొక దేవుడు కాదు. కొంతమంది ఈ రోజున నానా రకాలుగా ప్రవర్తిస్తున్నారని అర్థం కాక, ప్రవచన వరం ఇచ్చినా, స్వస్థపరిచే వరం ఇచ్చినా, అద్భుతాలు చేసే వరం ఇచ్చినా, ప్రవచనాలు చెప్పే వరం ఇచ్చినా, నానా భాషలు మాట్లాడే వరం ఇచ్చినా, దేవుడు ఇప్పుడు శరీరం ఒక్కటై ఉండి అనేక అవయవములు ఎలాగైతే ఉన్నాయో, ఆత్మ ఒక్కడే, ప్రభువు ఒక్కడే, యేసయ్య ఒక్కడే. అయితే సంఘము క్షేమాభివృద్ధులందులాగున, సంఘము అభివృద్ధి చెందులాగున దేవుడు వారి వారి కృపను బట్టి, వారు పొందుకున్న దాన్ని బట్టి ఒకరికి బుద్ధి వాక్యం, ఒకరికి జ్ఞానవాక్యం. కొంతమంది దేవుడు చూడండి, నేను ఒక ప్రాంతంలో కర్నూలు జిల్లాలో సేవ చేసేటప్పుడు ఏమండి, మద్దమ్మ అనేటటువంటి ఒక సహోదరండి, ఏమండి ఆమె వీళ్ళు పాపం ఆ అద్దాలు చంపెన్లు ఇలా అమ్ముకుంటారు. భయంకరమైన దురాత్మ అండి, భయంకరమైనటువంటి చీకటి శక్తులు చాలా పీడింపబడుతూ ఉంది. దేవుడు ఆ బిడ్డ దేవుని కాడికి వచ్చింది. దేవుడు ఆ బిడ్డని ఆ దురాత్మ నుంచి విడిపించాడు. అరే దేవుడు ఆ బిడ్డ మాట్లాడుతూ నాకు ఆశ్చర్యం వేసింది. ఎంత జ్ఞానంగా మాట్లాడుతుందో, అక్షరముకు రాదు. దేవుడు ఆ వరం ఇచ్చాడు.
కొంతమంది మాటలు భలేగా ఏమండి చక్కగా మంచి అర్థవంతమైన మాటలు మాట్లాడతారు. కొంతమందికి వ్యత్యాసం తెలియదండి, మాటల్లో ఉన్న వ్యత్యాసం తెలియదు. మాటల్లో ఉన్న వ్యత్యాసం తెలియక ఏదైనా నవ్వుకుంటున్నా కూడా దాన్ని నవ్వులు పాలు చేసుకుంటారు, లేకపోతే దాన్ని ఉపేర్థం చేసి కుమిలిపోతారు లోను. నన్ను ఇలాగంటున్నారు, నన్ను అలాగంటున్నారు, నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు, నేను అందరికి నలుసులాగా ఉన్నాను, చీపిరి పుల్లాగా ఉన్నాను, నన్ను నల్లిని చూసినట్టు చూస్తున్నారు, బల్లిని చూసినట్టు చూస్తున్నారు, నా బతికెందుకో ఏంటో. కొంతమందికి ఆ మాటలో వ్యత్యాసం అర్థం కాదు. జ్ఞానం లేని వాడికి ఏమర్థమైందండి? జ్ఞానవాక్కులు అర్థం కావు. ఈ మాటలకిస్తున్న ప్రియ దేవుని బిడ్డలారా, మన అందరం కూడా సంఘం అండి. యేసయ్య శరీరాల్లో ఒక అవయవాలం మనం. ఆమేన్. మన ప్రభు మనలో అనేకుల్ని ప్రవచన వరంతో నింపునుగాక, బోధించే వరంతో నింపునుగాక, పరిచర్య వరంతో నింపునుగాక. ఒక్కొక్కటి చాలనుకోబాకండి, నాకు ఒకటి జాలే అరజాలే అనుకోబాక. ఎన్ని వరాలు ఉంటే దేవుడు అంతగా నీకు కృపిస్తాడు. ఆత్మ ఒక్కడే, ప్రభు ఒక్కడే, యేసయ్య ఒక్కడే. అయితే శరీరం ఒక్కటై ఉండి అవయవాలు ఎలా వేరుగా ఉన్నాయో అలాగే ఆత్మదేవుడు, పరిశుద్ధాత్మదేవుడు, ప్రభువైన యేసుక్రీస్తు, ఆ తండ్రి అయిన దేవుడు మనకేం చేస్తాడంటే మన సామర్థ్యాన్ని బట్టి ఒక్కొక్క వరాన్ని ఇస్తాడు. ఆ వరాలని మనం సంఘ క్షేమాభివృద్ధి కోసం వినియోగిస్తే ప్రభు అంటాడు, నా నీతిని, నా రాజ్యాన్ని మీరు వెతికితే మీకు ఏది కొదవ నేను రానివ్వను. నేను ఎంతోమంది అండి ప్రభువు కొరకు ప్రభు ఇచ్చినటువంటి వరాన్ని దాన్ని వినియోగించినప్పుడు దేవుడు గొప్పగా వారిని దీవించాడండి, దేవుడు వారిని గొప్పగా ఆశీర్వదించాడండి. కొంతమంది ఏం చేస్తారు తెలుసండి, అస్సలు దేవుడిచ్చిన వరాలు ఇస్తారండి. దేవుడు వాళ్ళకి అర్థం కాదు. దేవుడిచ్చిన వరాలు అర్థం కాక చాలా ఇబ్బందులు పడతారండి. అంత ఈ తిమోతికి రాసిన పత్రిక ఒకసారి చదువుతాం. 1 తిమోతి 4వ అధ్యాయం 14వ వాక్యాన్ని నేను చదువుతాను, మీరు గమనించండి. పెద్దలు హస్త నిక్షేపణ చేయగా ప్రవచన మూలమున నీకు అనుగ్రహింపబడిన నీలో ఉన్న వరమును అలక్ష్యం చేయబాకు. తిమోతితో చెబుతాడు, తిమోతి, కొంతమంది పెద్దలయ్యా నిన్ను ప్రేమించి హస్త నిక్షేపణ నీకు చేసినప్పుడు, మన తిమోతి కాదులేండి, మన తిమోతి అనుకుని బైబిల్లో రాయబడిన తిమోతి, నువ్వు అలక్ష్యం చేయబాకు. పెద్దలు హస్త నిక్షేపణ చేయగా ప్రవచన మూలంగా నీకు కలిగిన వరాన్ని నీవు అలక్ష్యం చేయొద్దు. కొంతమంది అలక్ష్యం చేసి, నిర్లక్ష్యం చేసి అలక్ష్యం చేస్తారు, ఆ తర్వాత ఉండదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడిచ్చేటటువంటి వరాలు మనం ఏం చేయకూడదు? నిర్లక్ష్యము చేయకూడదు, అలక్ష్యం మనము చేయకూడదు. ఒకటి, దేవుడు అన్యాయస్తుడు కాదు. ఏ రోజైతే నిన్ను తన సంఘంలో చేర్చుకున్నాడో, ఎప్పుడైతే తన యొక్క శరీరంలో నిన్ను ఒక అవయవంగా చేశాడో నీకు ఒక వరాన్ని ఇస్తాడు. నువ్వు అందులో నమ్మకంగా ఉన్నావు అనుకోండి. నీవు నమ్మకంగా ఉన్నప్పుడు ఆ 5 వారాలోడు, ఆ 5 తలాంతులోడు 10 చేసాడు. ప్రభు అన్నాడు, పడా నమ్మకమైన వాడా, ఇది మరో 10 ఇవ్వండి. ఏమి లేనుడు అట్నే చూస్తాండి. ఏం దేవుడు కూడా పక్షపాత? దేవుడు ఇచ్చినోడికే ఇస్తాడు, ఆశీర్వదించబడు అంటే అతడు నమ్మకంగా ఉన్నాడు. దేవుడు అంటాడు, నమ్మకమైన వానికి మెండైనా. కొంతమంది అంటారు, నా జీవితం, నా ప్రాణం, నా సర్వస్వం యేసయ్య అంటారు. ఏమి ఉండదు. నా ప్రాణం ప్రభు కొరకిస్తాను. మంచిదే. ఏమని చేస్తున్నారా? ఏమి చేశారు? ప్రభు అడుగుతా ఉన్నాడు. ఎస్, మన ప్రాణం యేసయ్య లేకపోతే ఎవరి ప్రాణం ఉంటుందండి? ఆయన సృష్టి. ప్రభు కొరకు ఇవ్వాలి. మనం మాటలే కాదు, చాతుల్లో ఉండాలి. మిమ్మల్ని మీరు ఒక్కొక్క రోజు వారంలో ఉపవాసం ఉండండి అన్న, ఉంటున్నారా నమ్మకంగా? నా పాస్టర్ గారు అడగట్లేదులే, మాకు చెప్పట్లేదుగా. ఏమండి, బాధ్యత ఏదండి? అయ్యో దైవజనుడు అలాగా మన గురించి మన ప్రార్థనా సహాయం ఒక్కరోజే, ఒక పూట ఆహారంలో చచ్చిపోతారండి మీరు. మీకు ఇంకా ఆరోగ్యానికి మంచిది. ఆ కడుపులో ఉన్న స్టాక్ అంతా కూడా క్లీన్ అయిపోయింది. ఏమంటే మీరు హౌస్ కనుక ఏదైనా పాత్రలు కనుక కడుక్కోకుండా వండుకుంటే లేనిపోని ఇబ్బందులు వస్తాయి.
నీళ్ళ ట్యాంకీని మనం కడగకుండా నీళ్లు పడితే లేనిపోని ఇబ్బందులు వస్తాయి. దాన్ని శుభ్రంగా ఏమంటే ఆ బ్లీచింగ్ చేసి కడిగేసి కాసేపు ఆరబెట్టి ఆ తర్వాత నీళ్లు పెట్టుకుంటే మనం ఒక వారం రోజులు దాన్ని వాడుకోవచ్చు. కొంతమంది పాపం బిజీ అండి, కడగటానికి ఇబ్బంది ఉండదు, క్లీన్ చేయరు, లేనిపోని ఇబ్బందులు పడి ఆ పెద్ద హాస్పిటల్ చుట్టూ చిన్న హాస్పిటల్లో పోదు. ఎట్ట పోయింది అది? పెద్ద హాస్పిటల్ పోతేనే పోయింది అది. వారానికి ఒకసారి మనం ఉపవాసం ఉంటే మనంతా కూడా ఈ ట్యాంక్ అంతా శుభ్రం అయిపోయింది. ఆ తర్వాత మళ్ళీ లోడ్ చేయొచ్చు కానీ వారం అంతా ఇక లోడ్ చేసే పని మీదే ఉంటాం. దేవునికి స్తోత్రం. ప్రభు అంటున్నాడు, మీలో ఉన్న వరాన్ని మీరు నిర్లక్ష్యము చేయబాకండి. మీరు కృపావరాలు నానా రకంగా ఉంటాయి. ఇవి జ్యోతిర్మయుడైన దేవుడి కాంచి మనకు వస్తున్నాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మొట్టమొదటగా ఉపదేశాన్ని వరంగా భావిస్తే, అదేవిధంగా పరిశుద్ధాత్మ వరంతో నింపబడితే దేవుని కృపావరాలు మనలో విస్తరిస్తాయి. కొంతమంది అంట కుమిలిపోతూ ఉంటారు, గుర్తుపడతారు నాకు జ్ఞానం ఏమీ లేదని. మంచిదే, దేవుడు ఇస్తాడు, వరంగా ఇస్తాడు. నా ప్రభు ఇస్తాడు. నా ప్రభు ఇచ్చే ఈ రోజున జ్ఞానం ఉందండి. లోక జ్ఞానం ఉంది, దెయ్యాల జ్ఞానం ఉంది, మనుషుల జ్ఞానం ఉంది. నా దేవుడిచ్చే జ్ఞానం నిన్ను పరిమళ వాసనగా మార్చేస్తుంది. జ్ఞానం అనే సువాసనతో నా ప్రభు నింపుతాడు. ఈ రోజున ఎలా లోక జ్ఞానం ఎలాగుందా? ఓ రోజు దైవజనులు ఏసన్న గారు చెప్పారు. ఏసన్న గారు మరొక సహోదరుడు పక్కన బ్రదర్ వెళ్తున్నారట. ఆయన ఉన్నానికి మహా తెలివితేటలు ఎక్కువ ఉంటాయండి, మామూలు తెలివితేటలు కాదు. ఇద్దరు రోడ్డు మీద నడుచుకుంటూ పోతున్నారంట. దైవజనులు ఏసన్న గారు కూడా ఏదో దొక్కిందంట, వెనకొచ్చి ఆయన కూడా దొక్కిందంట. ఏసన్న గారు కొంచెం గడ్డి మీద పోయి దాన్ని టెట్ట రాసేసిందంట. వెనకున్న ఆయనకి మన జ్ఞానవంతుడు అన్నంగా అండి, ఆయన తొక్కింది ఏంటని అర్థం కాదు. ఏం దొక్కా నేను ఒకసారి చూస్తే పోవాలని చేతిలో తీసుకున్నాడండి. తెలివి ఎక్కువ కదండి, చేతిలో తీసుకున్నది అర్థం కాక ముక్కు కాడ పెట్టుకున్నాడండి. పరిశోధన చేస్తాడు. ఏమండి, చెయ్యి కంటించుకున్నాడు, కాలు కంటించుకున్నాడు, కంపిక. ఏంటి దైవజనులు ఏసన్న గారు కాలు నాడు రాసి ఇంకా నా కంపు నా ఎంపటి వస్తుందని చూస్తే ఈయన కిందకి మీద ఉంది. మరి నాయన అర్జెంట్కి వెళ్ళిపోయారు ఆయన. ఈ మాట్లాడకిస్తున్న ప్రియ దేవుని పెట్టారా, లోక జ్ఞానం అన్ని కంపు చేస్తుంది, వెర్రివాళ్ళని చేస్తుంది, మనం భ్రష్టు పట్టిస్తుంది. దేవుని దగ్గర నుంచి వచ్చే జ్ఞానము మనం కాపాడబడటానికి, అనేకుల్ని కాపాడటానికి మన పరిమళ వాసనగా మార్చేస్తుంది. అది వరం, దేవుడిస్తాడు. మన యొక్క తలకమాసిన జ్ఞానం అంతా పక్కన, కొంతమంది తలకమాసిన జ్ఞానం అండి. ఏమండి, కంపు కొట్టే జ్ఞానం కొంతమంది. తలకమాసిన జ్ఞానం అంటే మీరు ఏమనుకోబాడు. తలకు మాస్తే ఎలా ఉంటుంది? కంపు వస్తుంది. ఆ తలకమాసిన జ్ఞానం ఎలా ఉంటుందంటే ఏమంటే అనేకుల్ని భ్రష్టు పట్టేట్టుగా ఉంటుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన వ్యక్తిగత జీవితాల్లో ఆ జ్యోతిర్మయుడ దేవుడిచ్చే జ్ఞానం, ఆయన జ్ఞాన సంపన్నుడండి. ఆయన భూమికి పునాదులు వేసిందండి ఆయన జ్ఞానం. ఆ భక్తుడు అంటాడయ్యా, నన్ను నిర్మించిన రీతి ఒక్కసారి ఆలోచిస్తే నాకు ఆశ్చర్యమవుతుందయ్యా. అసలు ప్రియులారా, ఆయన జ్ఞానం చూడండి, సముద్రానికి ఇసుకతో ఎల్లలేసిండండి, ఇసుకతోనే దానికి కట్ట వేసిండు. ఆయన జ్ఞానం అది ఎంత ఘోషించినా, ఎంత అలలు వచ్చినా దాన్ని నియమించిన స్థానం తప్పి రాదది. ఆయన జ్ఞానానికి అపరిమితం అండి. ఆయనే నీ మీద దృష్టి నిలిపి నీకు జ్ఞానం ఇస్తే, అదే అంటున్నా ప్రభు, మీలో ఎవరికన్నా జ్ఞానం కొదవగా ఉందా? అయ్యా నాకు వరాన్ని ఇవ్వండి అయ్యా. జ్ఞానం ఉంటే నువ్వు అన్నీ సంపాదించుకుంటావు. కొంతమంది జ్ఞానం లేకుండా ఏది సంపాదించుకొని పరిగెత్తితే వస్తుందండి. ముందు నువ్వు జ్ఞానాన్ని పొందుకో, నీకు ఘనత వస్తుంది, నీకు ఆశీర్వాదం వస్తుంది, నీకు ఆరోగ్యం వస్తుంది. కొంతమందికి కనీసం శరీరాన్ని కాపాడుకునేటటువంటి జ్ఞానం కూడా ఉండదండి, ఉండదు. ఈ మాటలు లెక్కిస్తున్న ప్రియ దేవుని పెట్టారా, ఆ ప్రభు మనకు వరాలు ఇవ్వాలి అనుకుంటున్నాడు. ఎందుకు? మనం ఫలించాలి అని. చదవండి హెబ్రీయులకు రాసిన పత్రిక, 6వ అధ్యాయం. నేను చదువుతాను, మీరు గమనించండి. 4వ వాక్యం నుంచి కొన్ని విషయాలు. ఒకసారి వెలిగింపబడి
పరలోక సంబంధమైన వరమును రుచి చూచి పరిశుద్ధాత్మలో పాలివారై దేవుని దివ్య వాక్యమును రాబోవు యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన తర్వాత తప్పిపోయిన వారు తమ విషయములో దేవుని కుమారుని మరలాసిలో వేయచ్చు బాహాటముగా ఆయనను అవమానపరుచుచున్నారు కనుక మారు మనసు పొందునట్లు అట్టి వారిని మరలా నూతన పరచుట అసాధ్యం. ఎట్లనగా భూమి తన మీద తరచుగా కురియు వర్షమును త్రాగి ఎవరి కొరకు వ్యవసాయం చేయబడునో వారికి అనుకూలమైన పైరులు ఫలించచ్చు దేవుని ఆశీర్వచనమును పొందును. అయితే ముండ్ల తుప్పలను గచ్చ తీగలను దాని మీద పెరిగినలా అది పనికి రాదని విసర్జించబడి శాపము పొందదగినదగును, తుదకది కాల్చివేయబడును. దేవుని వరాలతో మనం ఫలిస్తే ప్రభు సంతోషపడతాడు. దేవుడు మన మీద వర్షాన్ని, ఉపదేశం అనే వర్షాన్ని కురిపిస్తా ఉన్నాడు. అది త్రాగుతున్న మనము, దాన్ని సేవిస్తున్న మనము, ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవునికి అనుకూలమైన ఫలాలు ఫలిస్తూ దేవుని వరాలతో మనం గర్వపడటం కాదు, దేవుని వరాలతో మనం నాకు ప్రవచన వరం ఉంది అని డబ్బులు ప్రవచనాలు చెప్పి కొంతమంది డబ్బులు వసూలు చేయటం కాదు. స్వస్థపరిచే వరం ఉంది కనుక నేను ప్రార్థన చేసిన కొబ్బరి నూనె 10 రూపాయల నూనె 100 రూపాయలు. నేను ప్రార్థన చేసి క్యాలెండర్ అమ్ముతున్నాను ఆ మధ్య ఒక బోధకుడట క్యాలెండర్లో చెప్పి వేసిపించిందంటే ఒక్కళ్ళు కూడా కొట్టలేదా. మంచి ప్లాన్ వేసిందండి. ఒక ఆమెతో సాక్ష్యం చెప్పిస్తాము. ఏమనంటే నా భర్త భయంకరమైన త్రాగుబోతండి గనుక నేను ఒకరోజు తాగి వచ్చాడండి, నాకు కొట్టడానికి ఏమీ దొరకలేదండి. మొత్తాన్ని కట్టిటు తలకలాడుతున్నప్పుడు అయ్యగారు క్యాలెండర్ అక్కడ దొరికిందండి. ఎంబటే దాన్ని లాగి దాన్ని రౌండ్ చేసి తలకాయ మీద ఒక కొట్టానండి. ఆ రోజు నుంచి నా భర్త త్రాగుడు మానేను. ఇక నీ భర్త తలకాయని బట్టి మీరు క్యాలెండర్లు కొట్టండి. కొంచెం పెద్ద తలకాయ 2-3 క్యాలెండర్లు కొనుక్కోండి మీరు. ప్రియమైన దేవుని పిల్లలారా, మన వ్యక్తిగత జీవితాల్లో దేవుడిచ్చే వరాలను మనం డబ్బుగా చేసుకోకూడదు. ఈ రోజున కొంతమంది ఉన్నారు, కొబ్బెలను నమ్ముకునేవాడు, చేతులకి ఆ బ్యాండేజ్లు అమ్ముకునేవాడు, ఆ తర్వాత ఖర్చీపులు అమ్ముకునేవాడు. దేవుడు వరాలు ఇచ్చింది ఎందుకు? ఆయన సంఘం క్షేమాభివృద్ధిని ఉండాలి, అనేకులు సంఘంలో చేర్చబడాలి, అనేకులు ఆశీర్వదించబడాలి, ఒక రోజున ప్రభువు ఎదుట మనము నిలబడాలి. అలా కాకుండా ముళ్ళ పొదలు గచ్చ పొదలు దేవుని వరాలతో మనం ఇదైపోయిన అనుకోండి, దేవుడు అంటాడు వాటినంతా కూడా ఒక రోజున కాల్చివేయటం జరిగేది. అదే నరకాగ్ని. ఈ మాట్లాడిస్తున్న ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని వరాలతో మనం ఫలించి పరలోకంలోనికి వెళ్ళాలి. ఎక్కడికి వెళ్ళాలి మనం? దేవుని వరాలతో. దేవుని వరాలు ప్రభు ఒక వరం ఇచ్చాడు అనుకోండి, ఆయన దాని గురించి ఒక రోజున లెక్క అడుగుతాడు. నువ్వు దాన్ని ఎట్టయినా వాడుకోవచ్చు. ఈ రోజున కొంతమంది ఒకప్పుడు నమ్మకంగా ఉండే దేవుడు వరాలు ఇస్తే వాళ్ళు దాన్ని వ్యాపారంతో ఈ భూసామ్రాజ్యాన్ని విస్తరించుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. కానీ దైవ రాజ్య స్థాపన కోసం దేవుని రాజ్యం విస్తరింప చేయాలి అని ఈ రోజున వాళ్ళకి లేదండి, ఆ భారం లేదు. గనుకనే ప్రభు వాళ్ళని ఏం చేస్తాడంటే, ఒక రోజున ఎంతటి వాళ్ళు కావచ్చు, ఒక రోజున ప్రభా నీ నామం పేరుని మీ దయ్యాలు వెళ్ళగొట్టలేదా, అద్భుతాలు చేయలేదా, నువ్వు ఎలా నేనిచ్చిన వరాన్ని బట్టే కదా చేసింది. అక్రమం చేయవాళ్ళరా, నా ఎదురు నుంచి మీరు వెళ్ళండి, అపవాదికి వానికి ఏర్పాటు చేసిన నరకాగ్నిలోకి మీరు వెళ్ళండి. దానికి దైవజనులని మేము మినహాయింపు కాదు. మాకే వరాలు ఇచ్చినా మీకే వరాలు ఇచ్చినా మనం ఏమి చెయ్యాలి అంటే, ఆ వరాలతో ఈ లోకంలో ఒక ఘనమైన పాత్రలుగా ఉంటూ మనం ఫలిభరితంగా ఉంటూ దేవుని మహిమకై మనం సిద్ధపడాలి, అనేకులు సిద్ధపరచాలి. దేవుడు ఇచ్చిన వరాలతో మనం అతిశయించడానికి కాదు, అహంకారాన్ని పోనటానికి కాదు, ఏదో అర్జించడానికి కాదు. అయితే మనం వరాలు పొందుకోవాలి, అడగాలి వరాలు. ఆ తర్వాత ఆ వరాలు రుచి చూచిన తర్వాత కూడా మనం తప్పిపోతే వాళ్ళని నూతన పరచడం అసాధ్యము. ఒకసారి వెలిగింపబడి వాళ్ళు ఆరిపోతే వాళ్ళని మరలా నూతన పరచడం అసాధ్యం. గనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము ఆరిపోకుండా దేదీప్యమానంగా వెలుగుదుముగాక. మండాలి, మనం మండాలి.
దేవుని వరము మనలో క్రియ చేస్తూ ఉన్నప్పుడు, దేవుని వరాన్ని మనం నిర్లక్ష్యం చేయనప్పుడు మనం మండుతూ ఉంటామండి, మనం ప్రకాశిస్తూ ఉంటామండి, ప్రకాశిస్తూ ఉంటాం. మనని ఆపటం ఎవడి తరము కాదు. దేవుడు ఒక వ్యక్తిని వరంతో అభిషేకించి అతన్ని దేదీప్యమానంగా మండేటిగా చేస్తూ ఉంటుంటే నిన్ను ఫలించనీయకుండా ఎవడు ఆపలేడు, ఏ శక్తి నిన్ను ఆపలేదు. ఈ మాటలు అనిపిస్తున్నప్పుడు ఆ దేవుని బిడ్డలారా, ఆ జ్యోతిర్మయుడైన ఆ దేవుని దగ్గర మనం వరాల్ని పొందుకోవటానికి అడుగుదాము. మీరు కన్నులు మూసుకోండి. మీ కొరకు చిన్న ప్రార్థన చేయాలనుకుంటున్నాను. మీ కొరకు నేను ఈ లైవ్లో చూసే వాళ్ళ కోసం కూడా ఒక ప్రత్యేకంగా చిన్న ప్రార్థన చేయాలనుకుంటున్నాను. ప్రేమ కలిగిన ఆయన పరిశుద్ధుడా, ఈ మాటలు నాయన ఈ లైవ్ టెలికాస్ట్లో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా నాయనా మీరు వరాలు అనుగ్రహించండి. మీ వరాలు చేతనైనా ప్రభా వారు పరిశుద్ధపరచబడటానికి, మీ వరాలు చేతనైనా ప్రభా వారు ఆశీర్వదించబడటానికి, అనేకులు ఆశీర్వాదకరంగా ఉండటానికి, ఘనంగా ఉండటానికి మీరు సహాయం చేయండి అయ్యా. మీ కొరకు ఫలాలు ఫలిస్తూ మీ రాజ్యవ్యాప్తిలో ఒక పాత్రలుగా వాడబడటానికి సహాయం చేయండి. వారి కుటుంబాలను ఆశీర్వదించమని, దీవించమని, కృప చూపించమని, నిత్యముగానైనా ఈ మాటలు ప్రతి ఒక్కరి హృదయాల్లో మీరే ఫలభరితంగా మార్చమని సహాయం చేయమని యేసు నామములో అడుగుతున్నాము తండ్రి. ఆమేన్.